వైఎస్ జగన్ పై కేసులు పెట్టి జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీనే. అందుకే వైసీపీ అభిమానులకు ఆ పార్టీ అంటే పడదు. పైగా జగన్ కి కాంగ్రెస్ పార్టీకి మధ్య చాలా గ్యాప్ ఉంది. ఏపీలో కాంగ్రెస్ కోలుకోలేకపోవడానికి జగన్ కూడా ఒక కారణం. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ మరోసారి జగన్ ను కార్నర్ చేస్తోంది. లిక్కర్ స్కామ్ లో వేల కోట్ల రూపాయలు లూటీ జరిగిందని ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ఒక్కసారిగా ఈ టర్న్ ఎందుకు తీసుకుంది? ఈ ప్రత్యేక కథనంలో చూడండి. ఏపీలో రాజకీయమంతా ఇప్పుడు మద్యం కుంభకోణం చుట్టూ తిరుగుతుంది. కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు నిత్యం ఈ కుంభకోణంలో ఎంతో దోచేశారని ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. ఇప్పటికే ఈ కుంభకోణానికి సూత్రధారి అయిన ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని, ఇక ఈ డబ్బంతా అంతిమంగా చేరిన బిగ్ బాస్ ను కూడా అరెస్టు చేస్తామంటూ కూటమి నాయకులు చెబుతున్నారు. ఏపీ ప్రజలకు నాణ్యత లేని మద్యాన్ని సరఫరా చేయడమే కాకుండా డిస్టిలరీల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారని, పైకి కనబడుతున్నంత చిన్న స్కామ్ ఏమీ కాదని కూటమి నాయకులు అంటున్నారు. మద్యం కుంభకోణంలో చేతులు మారిన కోట్లాది రూపాయల డబ్బును హైదరాబాద్, ఏపీలోని పలు డెన్లలో దాచిపెట్టారని సిట్ అంటోంది. అందులో హైదరాబాద్ డెన్నును గుర్తించి 11 కోట్లను కూడా స్వాధీనం చేసుకుంది. ఇక మిగిలిన సొమ్ము ఎక్కడుందో వెతికే పనిలో పడింది. అయితే మద్యం కుంభకోణం అంశంలో కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు కాంగ్రెస్ కూడా జత కలిసిందే. ఇదొక భారీ కుంభకోణం అంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. మిథున్ రెడ్డి కేవలం పావు మాత్రమే అని, అసలు మాస్టర్ మైండ్స్ జగన్ దంపతులంటూ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ ఆరోపించారు. తాజాగా వైఎస్ జగన్ ను కాంగ్రెస్ కార్నర్ చేయడం వెనుక అనేక రాజకీయ ప్రయోజనాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ పై కేసులు బనాయించి జైల్లో ఉంచింది కాంగ్రెస్ పార్టీనే. తనపై అక్రమంగా కేసులు పెట్టారంటూ జగన్ ఎన్నోసార్లు ప్రజా వేదికల మీద కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి వైసీపీని స్థాపించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ కనుమరుగు కావడానికి వైఎస్ జగన్ కూడా ఒక కారణమని విశ్లేషకులు చెబుతుంటారు. దశాబ్దానికి పైగా ఏపీలో కాంగ్రెస్ తరపున ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ కూడా గెలవలేదు. ఇప్పటికే కాంగ్రెస్ ఏమాత్రం బలంగా లేదు. కాంగ్రెస్ ను ఏపీలో బలోపేతం చేసే క్రమంలో పీసీసీ అధ్యక్షురాలిగా జగన్ సోదరి వైఎస్ షర్మిలను నియమించారు. ఏపీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ టార్గెట్ గానే అనేక విమర్శలు, ఆరోపణలు చేశారు. అయితే షర్మిల వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి లాభించాయి. కానీ కాంగ్రెస్ కు ఒక్క సీటును కూడా తెచ్చిపెట్టలేకపోయాయి. పైగా అన్న మీద కోపంతోనే షర్మిల అలాంటి నిందలు వేస్తుందని ప్రజలు భావించారు. ఇటీవల కాలంలో షర్మిల కూడా తన దూకుడు తగ్గించారు. ఆమెను తప్పించి కిల్లి కృపారాణిని ఏపీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇలాంటి సమయంలో కాంగ్రెస్ అకస్మాత్తుగా జగన్ టార్గెట్ గా విమర్శలు మొదలుపెట్టింది. మద్యం కుంభకోణం ఆరోపణలతో తాము కూడా ఏపీలో ఉన్నామనేలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాణిక్యం ఠాగూర్. రాష్ట్ర విభజన తర్వాత ఏనాడు లేనంతగా జగన్ టార్గెట్ గా కాంగ్రెస్ ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఏకంగా జగన్ దంపతులకే మద్యం స్కామ్ ను చుట్టే ప్రయత్నం చేశారు. లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కేవలం ఒక పావు మాత్రమే అని, అసలు మాస్టర్ మైండ్స్ వైఎస్ జగన్, భారతి అని ఆరోపించారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మద్యం పేరుతో దోపిడీకి పాల్పడ్డారని, ఈ కుంభకోణంలో బాధితులంతా పేదలు, ఓటర్లే అని అన్నారు. 1 కోటి మంది కుటుంబాలు మద్యం కారణంగా నాశనం అయ్యాయని మాణిక్యం ఠాగూర్ చెప్పారు. బ్రాండెడ్ మద్యం కంపెనీల స్థానంలో లోకల్ మేడ్, తక్కువ గ్రేడ్ మద్యం తీసుకునొచ్చారు. హానికరమైన బ్రాండ్లను అందుబాటులోకి ఒక పథకం ప్రకారం వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని మాణిక్యం ఠాగూర్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. జగన్ అండ్ టీం దోచుకున్న 3,200 కోట్లను ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. జగన్ కు కుంభకోణాలు కొత్తవి కాదని, గతంలో ఆయన 43,000 కోట్ల అక్రమ ఆస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం గుర్తు చేశారు.
అయితే మాణిక్యం ఠాగూర్ ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో కాంగ్రెస్ పెట్టిన కేసును టీడీపీ బలపరచడంతోనే జగన్ జైలుకు వెళ్లారనే చర్చ జరిగింది. ఇక ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసుకు కాంగ్రెస్ జత కలవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి సమయంలో జగన్ మీద ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల వైఎస్ఆర్ అభిమానులు హర్ట్ అయ్యే అవకాశం ఉందని, ఇది రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు ఆటంకమే అనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ జగన్ స్కామ్ చేసినా కాంగ్రెస్ పార్టీ అతనిపై ఆరోపణలు చేయకపోవడమే మంచిదనే చర్చ జరుగుతోంది. లేకపోతే టీడీపీ కాంగ్రెస్ ఒకటే అనే సందేశం ప్రజల్లోకి వెళ్తుందని కాంగ్రెస్ శ్రేణులు కూడా అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ జగన్ను టార్గెట్ చేయడమే కాంగ్రెస్ పని అయితే ఉన్న కొద్దిపాటి క్యాడర్ కూడా పార్టీని వదిలి వెళ్తుందనే చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా మాణిక్యం ఠాగూర్ ఎక్స్ పోస్టు కాంగ్రెస్ నాయకులను కూడా కలవరపెట్టింది.